Namaste and welcome to Dr. Kasturi online YouTube channel. Today we are going to discuss with normal labor lesson number 6 సాధారణ ప్రసవము సెకండ్ వీడియో చేస్తున్నాము. ఇందులో మెయిన్గా లై, యాటిట్యూడ్, పొజిషన్, ప్రెజెంటేషన్ ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి. వీటి గురించి మనం కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది యానిమేషన్ రూపంలో అండ్ పిపిటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనం స్లైడ్స్ రూపకంగా మనం చెప్పుకోబోతున్నాము. సో చివరి వరకు మీరు వీడియో కంటిన్యూస్గా విన్నట్లయితే మాత్రమే ఈ లెసన్ అనేటువంటిది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇది కొంచెం డ్రై లెసన్ అనమాట. డ్రై టాపిక్స్ ఉంటాయి కాబట్టి కీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి స్లైడ్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్ రాసుకొని తర్వాత పాస్ చేసుకొని లైన్గా ఇమేజ్ అనేటువంటిది క్వాలిటీ 144 పెట్టుకొని అప్పుడు వీడియోస్ వినడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు నోట్స్ రాసుకొని వీడియో క్వాలిటీ అనేటువంటిది తగ్గించుకొని వినడం జరుగుతుందో మీకు నెట్ బ్యాలెన్స్ అనేటువంటిది ఎక్కువసేపు రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువగా వినడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి స్లైడ్ చూడండి. ఇందులో మనం ఏమేం వర్డ్స్ ఇచ్చాము అని అంటే లై, యాటిట్యూడ్, పొజిషన్, ప్రెజెంటేషన్ అనేటువంటి వర్డ్స్ అనేటువంటివి ఇచ్చాము. సో ఈ వర్డ్స్ అనేటువంటివి మనకు అర్థం కావాలి అని అంటే ముందుగా లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్, ఆబ్లిక్. మళ్ళీ వినండి. లాంగిట్యూడినల్ అంటే పొడవుగా ఉండేది, ట్రాన్స్వర్స్ అంటే అడ్డంగా ఉండేది, ఆబ్లిక్ అంటే స్లైడ్గా ఉండేది అనమాట. సో ఇదేంటంటే ఈ లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్, ఆబ్లిక్ అనేటువంటి పొజిషన్స్ మనకి కంటిన్యూస్గా ఈ లెసన్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్ అండ్ ఆబ్లిక్ అనేటువంటి వర్డ్స్ మీకు అర్థం కావాలి అని అంటే ముందుగా ఒక స్లైడ్ చూపించడం జరుగుతుంది. ఒక పిక్చర్, ఒక మెన్ యొక్క పిక్చర్ అనేటువంటిది చూపిస్తూ అందులో లాంగిట్యూడినల్ లైన్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ లైన్ అంటే ఏంటి, ఆబ్లిక్ లైన్ అంటే ఏంటి అనేది మనం పైన రాసాము. సో కీన్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఇవి నోట్స్ రాసుకున్నట్లయితే మీకు ఈ వర్డ్స్ అర్థమవుతాయి. లెసన్ కూడా ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. ఈ స్లైడ్ చూడండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్వర్స్ లైన్ అనమాట. మధ్యలో అడ్డంగా లైన్ కనిపిస్తుంది కదా, ట్రాన్స్వర్స్ అంటే అడ్డంగా అనమాట. లాంగిట్యూడినల్ అంటే పొడవుగా మధ్యలో పైనుండి కిందికి లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం లాంగిట్యూడినల్ లైన్ అంటాం అనమాట. లాంగిట్యూడినల్ లైన్ ఫస్ట్ది ట్రాన్స్వర్స్ లైన్, సెకండ్ది మధ్యలో ఉన్నటువంటి పిక్చర్ లాంగిట్యూడినల్ లైన్, థర్డ్ది వచ్చేసి ఆబ్లిక్ లైన్ అనమాట. క్రాస్గా లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆబ్లిక్ లైన్ అని అంటాం అనమాట. ఈవెన్ మీడియల్ లైన్ అని కూడా అంటాము, ఎందుకంటే బాడీ వైపుకు ఉంది కాబట్టి మీడియల్ లైన్ అని అంటాం అనమాట. సో ఈ వర్డ్స్ అని గుర్తుంటే మీకు నెక్స్ట్ స్లైడ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు లై అంటే ఏంటి, రిలేషన్షిప్ లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద ఫీటస్ టు ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద మదర్. ఇందాక మనం చెప్పాము లాంగిట్యూడినల్ లైన్నే మనం లాంగ్ యాక్సిస్గా తీసుకుంటాం అనమాట. లాంగిట్యూడినల్ లైన్ని లాంగ్ యాక్సిస్గా తీసుకుంటాం. లాంగ్ యాక్సిస్ అంటే ఏంటి, పైనుండి కిందికి. ఆ ఫీటస్కి ఉన్న లైన్ ప్లస్ లాంగ్ యాక్సిస్ ఆఫ్ ది మదర్కి ఉన్నటువంటి లైన్ సేమ్ ఒకే విధంగా ఉన్నట్లయితే దాన్ని మనము లాంగిట్యూడినల్ లై అని చెప్పేసి అంటాం అన్నమాట. లాంగిట్యూడినల్ లై ఉన్నంత మాత్రాన ఫీటస్ యొక్క అంటే లోపల ఉన్న బేబీ యొక్క తల భాగం అనేటువంటిది కంపల్సరీ కిందికే ఉండాలని రూల్ లేదు. ఈ పిక్చర్లో చూడండి, ఫస్ట్ పిక్చర్లో తల భాగం అనేటువంటిది కింది వైపుకుంది, సెకండ్ పిక్చర్లో చూడండి తల భాగం అనేటువంటిది పై వైపుకుంది. అంటే ఏంటి, ఫస్ట్ పిక్చర్లో ప్రెజెంటేషన్ వేరే ఉంది, లై అనేటువంటిది లాంగిట్యూడినల్గానే ఉంది, లాంగ్ యాక్సిస్లోనే ఉంది. బట్ ఏంది, ప్రెజెంటేషన్ మాత్రము తల భాగం అనేటువంటిది ఫస్ట్ పిక్చర్లో కిందికి ఉంది కాబట్టి సెఫాలిక్ అంటే ఏంటంటే మీనింగ్ తల భాగము, ప్రెజెంటేషన్ తల భాగం ఉంది కాబట్టి సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాం అనమాట. ఈ ప్రెజెంటేషన్ అనేటువంటి వర్డ్ ప్లస్ దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ నెక్స్ట్ భాగంలో చూస్తాం మనం. ఎందుకంటే మీకు ఇదివరకే మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే లై, పొజిషన్, ప్రెజెంటేషన్,
ఇవన్నీ వర్డ్స్ చెప్పుకున్నాం. సో ఇందులో ఫస్ట్ వర్డ్ ఏంటి? లై. లై అనేటువంటిది మనం ఫస్ట్ చెప్పుకుంటున్నాం. అంటే లాంగిట్యూడినల్ లై అనమాట. ఇది పొడవుగా ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి. ఇందులో ట్రాన్స్వర్స్ లై. ట్రాన్స్వర్స్ లై అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ యాక్సిస్ అని ఇందాక మనం చూసాము. ఫస్ట్ పిక్చర్లో ట్రాన్స్వర్స్ పొజిషన్, ట్రాన్స్వర్స్ లాంగిట్యూడినల్ యాక్సిస్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ ఆబ్లిక్ యాక్సిస్ అని 3 ఈ వర్డ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. అంటే ఈ ఇందులో థర్డ్ పిక్చర్లో ట్రాన్స్వర్స్ అంటే అడ్డంగా ఉందన్నమాట. సో ట్రాన్స్వర్స్గా ఉంది అంటే మీన్స్ అడ్డంగా ఉంది. ఈ ఫస్ట్ పిక్చర్లో సెఫాలిక్ ప్రెజెంటేషన్, సెకండ్ పిక్చర్లో వచ్చేసి బ్రీచ్ అంటే ఏంటంటే తల భాగం కాకుండా దానికి అపోజిట్ ఉన్నటువంటి భాగము కింది వైపుకున్నట్లయితే బ్రీచ్ ప్రెజెంటేషన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ ఆఫ్ ద ఫీటల్ హెడ్ టు ద స్పైన్. అంటే ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి, ఫీటల్ హెడ్ అనేటువంటిది కొంచెం పైకి వంగుతూ దాని యొక్క ఫ్లెక్షన్ అనేటువంటిది మార్చుకుంది. దాని పొజిషన్ అనేటువంటి తల భాగం యొక్క పొజిషన్ మార్చుకుంది. ఈ కింద స్కై బ్లూ కలర్లో పిక్చర్ చూడండి. ఫస్ట్ ఏంటి? ఫ్లెక్షన్ అంటే దగ్గరికి ముడుచుకొని ఉంది బేబీ లోపల. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో చూడండి కొంచెం స్ట్రైటనింగ్ అయింది. థర్డ్ పిక్చర్లో చూడండి తల భాగం అనేటువంటిది కొద్దిగా వెనక్కి వంగి ఉంది. ఫోర్త్ పిక్చర్లో చూడండి తల భాగం అనేటువంటిది కంప్లీట్గా వెనక్కి వంగి ఉందన్నమాట. అంటే ఈ మూడిట్లలో కూడా స్పైన్ అంటే ఏంటి? వెన్నెముక భాగం అన్నమాట. వెన్నెముక ఉన్నటువంటి భాగం, వీపు భాగం అన్నమాట. సో ఆ భాగంకి మరియు ఫీటల్ హెడ్కి, తల భాగం దగ్గర మనం గీసాము, అడ్డంగా గీసాము చూసారా? ప్రతి పిక్చర్లో కూడా అడ్డంగా ఒక గీత ఉంది. ప్లస్ తల భాగంకు స్పైన్ అంటే వీపు భాగంకు ఉన్నటువంటి పొజిషన్, దాన్ని బట్టి మనము యాటిట్యూడ్ అనేటువంటి పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది డిసైడ్ చేస్తాం. ఫ్లెక్షన్ అంటే ఏంటి? కంప్లీట్ ఫ్లెక్షన్ ఉంది. లాస్ట్ పిక్చర్లో చూసినట్లయితే కంప్లీట్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉంది. అంటే అది అబ్నార్మల్ పొజిషన్ అన్నమాట. అబ్నార్మల్ అంటే ఏంటి? ఎక్స్టెన్షన్ అండ్ న్యూట్రల్. అయితే బాగా ఎక్స్టెండ్ అయి ఉండాలి, లేదంటే న్యూట్రల్గా అంటే ఏ విధమైనటువంటి ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ లేకుండా ఉండాలి. ఫస్ట్ పిక్చర్లో చూసినట్లయితే కంప్లీట్ ఫ్లెక్షన్ అంటే యూనివర్సల్. నార్మల్గా ఫ్లెక్షన్ అంటే దగ్గరికి ముడుచుకొని ఉంటుంది. ఈ లాస్ట్ పిక్చర్లో చూస్తే ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెండ్ అయ్యి ఉంది, అంటే వెనక్కి వంగి ఉంది. సో ఇది అబ్నార్మల్ పొజిషన్ అనమాట. మీకు ఎంట్రన్స్లో అడుగుతారు నార్మల్ పొజిషన్కి అబ్నార్మల్ పొజిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చెప్పాలి. నార్మల్ పొజిషన్ వచ్చేసి ఫ్లెక్షన్, అబ్నార్మల్ పొజిషన్ వచ్చేసి ఎక్స్టెన్షన్. ఇది థియరీ పార్ట్లో కూడా మీరు రాసుకోవచ్చు. పొజిషన్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ స్పెసిఫైడ్ బోనీ ల్యాండ్ మార్క్. అంటే మ్యాటర్నల్ పెల్విస్ అంటే మీకు తెలుసు, మ్యాటర్నల్ అంటే మదర్ అని అర్థం. మ్యాటర్నల్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా సరే అది మదర్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. పెల్విస్ అంటే స్త్రీ కూపకం అనమాట. మ్యాటర్నల్ పెల్విస్ అంటే స్త్రీ కూపకము. ఆ ల్యాండ్ మార్క్ ఆర్ ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. ప్రెజెంటింగ్ పార్ట్ అనేటువంటిది కిందికి, ఇందాక ఫస్ట్ స్లైడ్లో చూసినప్పుడు తల భాగము కిందికి ఉందా, లేదా షోల్డర్ భాగం కిందికి ఉందా, వీపు భాగం కిందికి ఉందా, దాన్ని బట్టి మనం ప్రెజెంటింగ్ పార్ట్ సెఫాలిక్ ప్రెజెంటింగా, షోల్డర్ ప్రెజెంటింగా, లేకపోతే బ్రీచ్ ప్రెజెంటేషనా అని చెప్పుకుంటామని చెప్పాము. సో ఆ విధంగా మ్యాటర్నల్ పెల్విస్కి ఉన్న ఫీటస్ ప్రెజెంటింగ్ పార్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని బట్టి మనం పొజిషన్ అనేటువంటిది చెప్తామన్నమాట. ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఫీటస్ విచ్ ఆక్యుపైస్ ద లోయర్ పోల్ ఆఫ్ ద యూటరస్ అంటే ఏంటి? గర్భాశయంలో కదా శిశువు అనేటువంటిది, పిండం అనేటువంటిది ఎదుగుదల ఉండేది. సో బేబీ యొక్క పొజిషన్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చెప్తాము అంటే ఫీటస్ యొక్క పోల్, అప్పర్ పోలా లోయర్ పోల్ అనేటువంటిది ఆఫ్ ద యూటరస్, గర్భాశయం యొక్క కింది భాగం లోపల ఫీటస్ యొక్క ఏ భాగం అయితే ఉంటుందో దాన్ని మనం ప్రెజెంటేషన్ అని అంటాం. అంటే గర్భాశయం యొక్క కింది భాగం, పై భాగంలో ఫండస్ ఉంటుంది కదా, కింది భాగం సైడ్ సర్విక్స్ ఉంటుంది. సర్విక్స్ వైపుకు లోయర్ పోల్ దగ్గర ఫీటస్ యొక్క
ఏ భాగం అయితే ఉంటుందో, అంటే తల భాగం ఉంటుందా లేకపోతే షోల్డర్ భాగం ఉంటుందా, ఆ విధంగా మనం దాన్ని బట్టి ప్రెజెంటేషన్ అనేది డిసైడ్ చేస్తాం. ఈ స్లైడ్లో చూడండి, సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనేటువంటిది 96.5% ప్రెగ్నెన్సీలో సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇది కామన్ టైప్ అనమాట, దాదాపు అందరి లోపల ఉండేటువంటిది. బ్రీచ్ ప్రెజెంటేషన్, పొడాలిక్ ప్రెజెంటేషన్ అనేది ఓన్లీ 3% ఉండొచ్చు. షోల్డర్ ప్రెజెంటేషన్ అనేది 0.5% ఉండొచ్చు. ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే నార్మల్ డెలివరీ అనేటువంటిది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రీచ్ ప్రెజెంటేషన్లో కానీ షోల్డర్ ప్రెజెంటేషన్లో సిజేరియన్, LSCS అంటాం మనం. LSCS అనేటువంటిది సిజేరియన్ అనమాట, లాంగిట్యూడినల్ సెక్షన్ క్రాస్ సెక్షన్ అనేటువంటిది. ఈ మామూలుగా సిజేరియన్ కేసెస్లో ఈ సర్జరీ చేసి తీయడం అనేటువంటిది జరుగుతుంది బేబీని. నెక్స్ట్ కాంపౌండ్ ప్రెజెంటేషన్ అంటే ఫీటస్ యొక్క పొజిషన్ అనేటువంటిది దాని యొక్క లింబ్ పార్ట్, అంటే చేతులు కాళ్ళు కావచ్చు, లేదంటే వేరే భాగం అనేటువంటిది ఫీటస్ యొక్క పొజిషన్ అనేటువంటిది యూట్రస్ యొక్క లోయర్ పోల్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఈ పైన అవి అన్నీ కాకుండా మిగిలిన పార్ట్స్ కనుక లోయర్ పోల్ ఆఫ్ ద యూట్రస్లో ఎప్పుడైతే కనిపిస్తాయో దాన్ని మనం కాంపౌండ్ ప్రెజెంటేషన్గా తీసుకుంటాం అనమాట. ఇందాక మనం ప్రెజెంటేషన్ అనేటువంటి వర్డ్కి డెఫినేషన్ అనేటువంటిది చెప్పుకున్నాము. సో అందులో మనం సెఫాలిక్ పార్ట్ అంటే ఏంటి, తల భాగం అని చెప్పేసి కూడా చెప్పుకున్నాము. ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనేటువంటి హెడ్డింగ్ మనం దానిలో ఉన్నటువంటి పిక్చర్స్ ఇక్కడ స్లైడ్లో ఇచ్చాము, ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి, నార్మల్ పొజిషన్ అనేటువంటిది సెఫాలిక్ ప్రెజెంటేషన్. ఇది 96.5% ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది, ప్లస్ నార్మల్ డెలివరీ అనేటువంటిది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఫస్ట్ పిక్చర్ చూడండి, బాడీ అనేటువంటిది ఫీటస్ యొక్క బాడీ కంప్లీట్గా ఫ్లెక్షన్ అంటే దగ్గరికి ముడుచుకొని ఉంది. తల భాగం అనేటువంటిది గర్భాశయం యొక్క కింది భాగం సైడ్, లోయర్ పోల్ సైడ్ తల భాగం అనేటువంటిది కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాం. ఇందులో టైప్స్లో ఫస్ట్ టైప్ ఏంటంటే వర్టెక్స్ ప్రెజెంటేషన్ అనమాట. వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే తల యొక్క వర్టెక్స్ భాగం అనేటువంటిది మనకు వెజైనల్లో పరీక్ష చేసినప్పుడు డిజిటల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. సో దీన్ని వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటాం. ఈ సెకండ్ పిక్చర్లో చూడండి, కొద్దిగా తల భాగం అనేటువంటిది వంగి ఉంది, అంటే దీన్ని ఏమంటున్నాం, మోడరేట్గా కొంచెంగా ఫ్లెక్షన్ అయ్యి ఉంది. దీన్ని మిలిటరీ పొజిషన్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి, దాన్ని బ్రో పొజిషన్ అంటాం అనమాట. తల భాగం అనేటువంటిది ఇంకాస్త వెనక్కి వంగి ఉందన్నమాట. దానివల్ల బ్రో పార్ట్ అనేటువంటిది మనకి డిజిటల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది కాబట్టి దాన్ని బ్రో ప్రెజెంటేషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ చూడండి, అది అబ్నార్మల్ పొజిషన్. ఇందాకే మనం చెప్పుకున్నాం సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనే డెఫినేషన్ చూసినప్పుడే మనం అందులో ఫ్లెక్షన్ అనేటువంటిది హెడ్ ఏ విధంగా అవుతుంది, దాన్ని బట్టి మనం అది నార్మల్ ఫ్లెక్షనా లేకపోతే ఎక్స్టెన్షన్ అనేటువంటిది అబ్నార్మల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. బిట్టు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ పిక్చరే ఇక్కడ మనం మళ్ళీ చూపిస్తున్నాము. సో ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మీకు సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనేటువంటిది 99% అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో రాసేటప్పుడు పిక్చర్స్ గీసుకుంటూ మీకు వీలైనంత మట్టుకి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్స్ గీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈజీగా ఎగ్జామినర్కి అర్థమవుతుంది. ప్లస్ మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్టు వాళ్ళకి అర్థమయ్యి మార్క్స్ అనేటువంటివి ఎక్కువగా వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ప్రతి ఒక్క టాపిక్ కూడా డయాగ్రామ్స్ అనేటువంటివి మన టెక్స్ట్ బుక్లో లేనప్పటికీ కూడా మనం స్లైడ్స్ అనేటువంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు బోత్ ఎంట్రన్స్ అండ్ థియరీ పార్ట్లో ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూడండి, ఇది షోల్డర్ ప్రజెంటేషన్. ఇందులో 3 పార్ట్స్ ఇచ్చాము, మనము 3 పిక్చర్స్ ఇచ్చాము. షోల్డర్ ఒకటి, ఆర్మ్ ఒకటి, ట్రంక్ ఒకటి. షోల్డర్ అనేటువంటిది ఫస్ట్ పిక్చర్లో చూడండి, షోల్డర్ పార్ట్ అంటే భుజము వైపు అనేటువంటిది కిందికి లోయర్ పోల్ ఆఫ్ ద యూటరస్లో కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని షోల్డర్ ప్రెజెంటేషన్ అంటాము. సెకండ్లో ఆర్మ్ అంటే చేతు బయటకి పెట్టి ఉంది చూడండి, పెల్విస్ దగ్గర స్త్రీ కూపకం దగ్గర షోల్డర్ కాకుండా చేతి భాగం అనేటువంటిది బయటకు ఉంది కాబట్టి దాన్ని మనం ఆర్మ్ ప్రెజెంటేషన్ అంటాము. థర్డ్ది వచ్చేసి ట్రంక్ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ అనేటువంటిది
పెల్విస్ వైపుకు ఉంది కాబట్టి దాన్ని మనం ట్రంక్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ కాంపౌండ్ ప్రెజెంటేషన్ కూడా మనం ఇదివరకే ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్రెజెంటింగ్ పార్ట్ అనేటువంటిది ఒక పార్ట్ కాకుండా మోర్ దెన్ వన్ పార్ట్ అనేటువంటిది కిందికి యూట్రస్ పోల్ దగ్గర, లోయర్ పోల్ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మనం కాంపౌండ్ ప్రెజెంటేషన్ అని అంటాము. కామనెస్ట్ ఇథియాలజీ అంటే ఏంటంటే కారణం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడ చూస్తాము అంటే ప్రీ మెచ్యూర్ బేబీస్లో, అంటే నెలలు నిండక ముందే పుట్టేటువంటి బేబీస్లో ఇలాంటి కాంపౌండ్ ప్రెజెంటేషన్స్ అనేటువంటివి కామన్గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్, ఈ స్లైడ్లో చూడండి. ఎల్ అంటే లెఫ్ట్, ఏ అంటే యాంటీరియర్, ఆర్ అంటే రైట్, పి అంటే పోస్టీరియర్, పిఓఎస్టీ అని రాసాం కదా, అది పోస్టీరియర్ పార్ట్ అనమాట. ఈ పిక్చర్లో చూపించేది మీకు స్త్రీ కూపకం యొక్క భాగము. ఈ స్త్రీ కూపకం లోపల మనం లైన్స్ గీసి ఎల్ యాంటీరియర్, ఆర్ యాంటీరియర్, ఎల్ పోస్టీరియర్, ఆర్ పోస్టీరియర్, ఎల్ ట్రాన్స్వర్స్, ఆర్ ట్రాన్స్వర్స్ అని చెప్పేసి మనం రాసాము. సో ఈ పిక్చర్ అనేటువంటిది మీకు గుర్తున్నట్లయితే లెఫ్ట్ యాంటీరియర్ ఏంటి, లెఫ్ట్ పోస్టీరియర్ ఏంటి. యాంటీరియర్ అంటే ముందు భాగము, పోస్టీరియర్ అంటే వెనుక భాగము లాగా మనం చెప్పుకుంటాం అన్నమాట కామన్ లాంగ్వేజ్లో. సో ఈ విధంగానే మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ పిక్చర్ మీకు మైండ్లో ఉండిపోతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేటువంటి స్లైడ్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. సో ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఇందులో సిన్సిపుట్ అంటే ఏంటి, ఆసిపుట్ అంటే ఏంటి అనేటువంటిది మనం రాసాము పిక్చర్లో. ఆసిపుట్ అంటే ఆక్సిపిటల్ బోన్ సైడ్ ఉన్నదన్నమాట పార్ట్. నెక్స్ట్ ఆసిపుట్ అంటే ఏంటి, సిన్సిపుట్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి అని డెఫినేషన్ కూడా ఇక్కడ ఇచ్చాము. ఆసిపుట్ అంటే బ్యాక్ ఆఫ్ ద ఫీటల్ హెడ్ బిహైండ్ ద పోస్టీరియర్ ఫాంటనల్లే, అంటే బ్యాక్ సైడ్ ఆసిపుట్. సిన్సిపుట్ అనేటువంటిది ఫీటల్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యాంటీరియర్ ఫాంటనల్లే. పోస్టీరియర్ ఫాంటనల్లే సైడ్ ఉండేటువంటిదేమో ఆసిపుట్. సిన్సిపుట్ అంటే ఏంటిది, యాంటీరియర్ ఫాంటనల్లే సైడ్ ఉండేటువంటిదేమో సిన్సిపుట్. వర్టెక్స్ అంటే ఏంటి, మనకి ఇదివరకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ పిక్చర్లో చూడండి, ఆసిపుట్ అంటే ఏంటి, సిన్సిపుట్ అంటే ఏంటి, మెంటమ్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి అనేది పుర్రె భాగం అనేటువంటిది చూపిస్తూ మీకు అందులో మధ్యలో గీతలు గీసి ఆక్సిపిటో పోస్టీరియర్, ఆక్సిపిటో యాంటీరియర్ పొజిషన్, పోస్టీరియర్ పొజిషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఆక్సిపిటో ప్రామినెంట్ పొజిషన్స్ అనేటువంటివి ఇస్తూ ఆ 13.5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అవి ఏంటి అంటే వాటి యొక్క డయామీటర్స్ అనమాట. వ్యాసము అంటాం కదా, అది 13.5 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు చూడండి ఇందులో ఆర్ఓఏ అంటే రైట్ ఆసిపిటో ఆంటీరియర్, ఆర్ఓటీ అంటే రైట్ ఆసిపిట్ ట్రాన్స్వర్స్, ఆర్ఓపి అంటే రైట్ ఆసిపిటో పోస్టీరియర్ అనమాట. సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ ఆసిపిటో యాంటీరియర్, లెఫ్ట్ ఆసిపిటో ట్రాన్స్వర్స్, లెఫ్ట్ ఆసిపిటో పోస్టీరియర్. ఈ పైన వచ్చేసి ఆసిపిట్ యాంటీరియర్, కిందికి వచ్చేసి ఆసిపిటో పోస్టీరియర్ అనమాట. ఈ పొజిషన్స్ అన్నీ కూడా మీరు ఈ డయాగ్రామ్స్ అన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనం నెక్స్ట్ వచ్చేటువంటి మెకానిజం ఆఫ్ లేబర్ అనేటువంటి వీడియోలో చూస్తాం. వీడియో క్లాస్లో మెకానిజం ఆఫ్ లేబర్ టైంలో ఏ విధంగా సిన్సిపుట్ కానీ ఆసిపుట్ కానీ ఎటువైపు తిరుగుతుంది, దాని యొక్క పొజిషన్ ఎలా మార్చుకుంటుంది అనే దాన్ని బట్టి మనకు మెకానిజం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలోనే మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ వీడియో అనేటువంటిది మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ రూపంలో పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. నోటిఫికేషన్ బెల్ సింబల్ అనేటువంటిది నొక్కినట్లయితే నెక్స్ట్ ఏ వీడియో అయితే వస్తుందో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ రావడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫై ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.